స్వాగతం. ఈరోజు మనం ఒక పురాతన యుద్ధం తర్వాత జరిగిన ఒక చాలా విచిత్రమైన కథను లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. ఇది కేవలం గెలుపు ఓటముల గురించి కాదు. గెలిచామని వెర్రవీగిన ఒక సమాజం తమకు అర్థం కాని ఒక శక్తిని ఎదుర్కొన్నప్పుడు ఆ ఎలా ముక్కలైపోయిందో చెప్పే కథ. అవును. మన దగ్గరున్న మూలం బైబిల్లోని 1 సమూయేలు 5వ అధ్యాయం. ఇందులో ఫిలిస్తీయులు ఇజ్రాయేలీయుల దేవుని మందసమును పట్టుకున్న తర్వాత జరిగిన సంఘటనలున్నాయి. హ్మ్. ఈ మందసము అంటే ఇజ్రాయేలీయులకు కేవలం ఒక పవిత్ర వస్తువు కాదు. అది దేవుని ప్రత్యక్ష సన్నిధికి చిహ్నం, వాళ్ళ ఆధ్యాత్మిక, జాతీయ జీవనానికి కేంద్రమనమాట. అలాంటిది ఇప్పుడు వాళ్ళ బద్ధ శత్రువులైన ఫిలిస్తీయుల చేతిలో ఉంది. సరిగ్గా. అవును. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. పురాతన కాలంలో యుద్ధాలు కేవలం సైన్యాల మధ్య జరిగేవి కావు. దేవతల వద్ద కూడా జరిగేవి. ఖచ్చితంగా ఒకరి దేవుడి చిహ్నాన్ని పట్టుకోవడమంటే వారి దేవుణ్ణి ఓడించినట్లే లెక్క. ఫిలిస్తీయులు సరిగ్గా అదే చేశామని అనుకున్నారు. అంటే తమ దేవుడైన దాగోను ఇజ్రాయేలీయుల దేవునికన్నా గొప్పవాడని నిరూపించామని సంబరపడ్డారు. అవును. ఈ కథలో మన లక్ష్యమేమిటంటే వారి ఆ అపారమైన ఆత్మవిశ్వాసం, అంటే వాళ్ల దేవుడిపై, వాళ్ల సైన్యంపై, నాయకులపై ఉన్న నమ్మకం, అది ఒక్కొక్కటిగా ఎలా కూలిపోయిందో చూడటం. సరే, అయితే ఆ కూల్చివేత ఎక్కడ మొదలైందో చూద్దాం. హ్మ్. ఫిలిస్తీయులు ఆ మందసమును పట్టుకుని దానిని తమ ప్రధాన నగరమైన అష్టోదుకు తీసుకువచ్చారు. ఊరేగింపుగా. అదొక పెద్ద విజయోత్సవంలా జరిగి ఉంటుంది. అవును. వాళ్లు దాన్ని నేరుగా తమ దేవుడైన దాగోను గుడిలోకి తీసుకెళ్లి సరిగ్గా ఆ విగ్రహం పక్కనే పెట్టారు. ఇది అంతిమ అవమానం. చూడండి, మీ దేవుడిప్పుడు మా దేవుడికి బందీ అని ప్రకటించడం లాంటిది. ఒక శక్తి ప్రదర్శన. అవును, తాము జయించిన దేవుని చిహ్నాన్ని తమ దేవుని పాదాల చెంత ఉంచినట్లు. వారి దృష్టిలో ఆ క్షణంలో దాగోను తిరుగులేని దేవుడు. కాని వారి ఆ నమ్మకం 24 గంటలు కూడా నిలవలేదు. కాని వాళ్ళు దాన్ని మళ్లీ లేపి నిలబెట్టారు. ఆశ్చర్యంగా దాన్ని ఒక ప్రమాదంగా కొట్టిపారేసినట్లున్నారు కదా. అవును. అదే ఈ కథలో మొదటి మానసిక మలుపు. తమ ప్రపంచ దృష్టికోణాన్ని సవాలు చేసేదాన్ని అంగీకరించడానికి నిరాకరించడం. బహుశా భూకంపం వచ్చిందేమో, లేదా ఎవరో పొరపాట్న తగిలారేమో అని సర్వి చెప్పుకొని ఉంటారు. తమ దేవుడు ఇంకొక దేవుని చిహ్నం ముందు పడిపోయాడని ఒప్పుకోవడం వాళ్ల అహంకారానికి చాలా పెద్ద దెబ్బ. అందుకే దాన్ని ఒక యాదృచ్ఛిక సంఘటనగా భావించారు. అవును. మళ్లీ యథాస్థానంలో పెట్టారు. కాని రెండో రోజు జరిగినది నాకర్థం కాలేదు. వాళ్లు మళ్లీ ఉదయాన్నే వచ్చి చూసేసరికి దాగోను విగ్రహం మళ్లీ మందసమ్మ ముందు పడి ఉంది. కాని ఈసారి కేవలం పడిపోవడం కాదు, విగ్రహం మొక్కలైపోయింది. దాని తల, 2 అరచేతులు నరకబడి గుడి గడప దగ్గర పడి ఉన్నాయి. కేవలం దాని మొండెము మాత్రమే మిగిలింది. ఇది యాదృచ్ఛికం కాదు. అస్సలు కాదు. ఇదొక స్పష్టమైన, భయంకరమైన సందేశంలా ఉంది. ఈ సందేశం ఏమిటి? ఇది కేవలం విగ్రహం పగలడం కాదు. ఇదొక సంపూర్ణమైన, ప్రతీకాత్మకమైన ఓటమి. పురాతన సంస్కృతులలో తల అనేది జ్ఞానానికి, ఆలోచనాశక్తికి ప్రతీక. ఓకే. చేతులు క్రియకు, శక్తికి ప్రతీక. ఆ రెండూ లేవంటే ఆ దేవుడు ఆలోచించలేడు, ఏ తనీ చెయ్యలేడు అని అర్థం. అంటే దాగోను పూర్తిగా నిస్సహాయుడని, శక్తిహీనుడని చెప్పడమే. ఖచ్చితంగా. ఆ మందసము అక్కడ ఉండటం ద్వారా ఇక్కడ అసలైన శక్తి ఎవరిదో చూడండి అని నిశ్శబ్దంగా ప్రకటించినట్లుంది. ఒక్క క్షణం ఆ యాజకుల గురించి ఆలోచిద్దాం. మిన్నటి వరకు సర్వశక్తిమంతుడనుకున్న వారి దేవుడు ఈరోజు ఉదయం గుడిగడప దగ్గర తల, చేతులు లేకుండా పడి ఉన్నాడు. వాళ్ళ విశ్వాసం ఎంతగా దెబ్బతినుంటుంది. ఆ సంఘటన ఎంతటి ప్రభావం చూపిందంటే, ఈ కథ ప్రకారం ఆ రోజు నుండి దాగోను యాజకులు కాని, భక్తులు కాని అష్దోదులోని ఆ గుడిగడపను తొక్కడం మానేశారట. అంటే ఆ గడపని తొక్కకపోవడమనేది ఆ ఓటమికి శాశ్వత గుర్తుగా మిగిలిపోయిందన్నమాట. అవును. ప్రతిసారీ ఆ గుడిలోకి వెళ్లేటప్పుడు వాళ్ళా గడపను దాటి వెళ్ళాలి. అది వారికి తమ దేవుని ఘోర పరాజయాన్ని గుర్తుచేస్తూనే ఉంటుంది. వాళ్ల మత విశ్వాసాల పునాది మొదటిసారిగా బలంగా కదిలిపోయింది. నిజమే. సరే, దాగోను కథ అంటే వారి మత విశ్వాసం మీద మొదటి దెబ్బ పడింది. ఇప్పుడు రెండో దెబ్బ వారి ప్రజల మీద పడింది. అవును. దేవుని హస్తం వారిమీద భారంగా పడిందని ఈ కథ చెప్తుంది. అష్డోదు వారిని, దాని సరిహద్దులలో ఉన్నవారిని దేవుడు గడ్డల రోగముతో శిక్షించాడు. ఇదేదో సాధారణ జబ్బులా లేదు. చాలామంది చనిపోయారు. అవును. ఇక్కడ వాడిన పదం చాలా భయంకరమైన వ్యాధిని సూచిస్తుంది.
కొందరు వ్యాఖ్యాతలు ఇది బ్యూబోనిక్ ప్లేగ్ లక్షణాలను పోలి ఉందని అంటారు. ఓ ఎందుకంటే అది కూడా గడ్డలతో వస్తుంది, వేగంగా వ్యాపిస్తుంది మరియు మరణానికి దారితీస్తుంది. కారణం ఏదైనప్పటికీ అది ఒక అసాధారణమైన, అవమానకరమైన వ్యాధి. వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడలేకపోగా ఇప్పుడు వారే నేరుగా శిక్షకు గురవుతున్నారు. సరిగ్గా. అప్పుడు అష్డోదు ప్రజలకు విషయం స్పష్టంగా అర్థమైంది. మొదట వాళ్ళ దేవుడు ఓడిపోయాడు, ఇప్పుడు వాళ్ళకి ప్రాణాంతకమైన రోగం వచ్చింది. రెండింటికి సంబంధముందని గ్రహించారు. అవును, ఇశ్రాయేలీల దేవుని హస్తము మన మీదనూ మన దేవతయగు దాగోను మీదనూ బహుభారముగా ఉన్నది. ఆయన మందసము మన మధ్య ఉండటమే దీనికి కారణం అని వాళ్ళు నిర్ధారణకొచ్చారు. హ్మ్. అయితే దాగోను విగ్రహం పడిపోయినప్పుడు ప్రమాదమనుకున్నారు. కాని తమ ప్రాణాల మీదకొచ్చేసరికి వెంటనే కారణం కనిపెట్టారు. ఎందుకలా? ఎందుకంటే ఒక భావజాలానికి లేదా నమ్మకానికి కలిగే ముప్పు అది కొంచెం వియుక్తంగా ఉంటుంది. అవును, దాన్ని మనం తర్కంతో కొట్టిపారేయవచ్చు. ఖచ్చితంగా. కానీ మన శరీరానికి కలిగే నొప్పి, మన కళ్ల ముందు కనిపిస్తున్న మరణం చాలా వాస్తవమైనవి. వాటిని కాదనలేం. నిజమే. తమ దేవుడు ఓడిపోవడాన్ని వారు అంగీకరించలేకపోయారు, కాని తమ స్వంత మరణాన్ని వారు విస్మరించలేకపోయారు. అందుకే వాలికి సత్యం బోధపడింది. కాబట్టి వారు వెంటనే ఫిలిస్తీయుల సర్దారులందర్నీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. హ్మ్. ఈ మందసమును ఏమి చేద్దాం అని అడిగారు. వారి నిర్ణయం, దీనిని ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపండి. అంటే సమస్యని ఇంకో నగరం మీదకు నెట్టేయడం. ఇది చాలా సాధారణ మానవ ప్రవర్తన. కాని ఒక దైవిక సమస్య విషయంలో అది తెలివైన నిర్ణయమేనా? వాళ్ళేమనుకునుంటారు? అది తెలివైన నిర్ణయం కాదు, కాని అది ఒక భయంతో కూడిన ప్రతిచర్య. బహుశా వారు రెండు విధాలుగా ఆలోచించి ఉండవచ్చు. ఎలా? ఒకటి, ఈ సమస్య అష్టోదు నగరానికి లేదా దాగోను గుడికి మాత్రమే పరిమితం కావచ్చు. వేరే చోటికి పంపిస్తే అంతా సద్దుమణుగుతుంది. ఓకే. రెండు, ఒకవేళ ఇది నిజంగా ఇజ్రాయిలీయుల దేవుని శక్తి అయితే అది గాతులో కూడా తన ప్రభావాన్ని చూపిస్తుందా? చూద్దాం. ఇదొక రకమైన ప్రమాదకరమైన ప్రయోగం. సమస్యను పరిష్కరించడం కంటే దాన్ని తమ నుండి దూరంగా నెట్టడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అవును, అంతే. కాని ఆ ప్రయోగం ఘోరంగా విఫలమైంది. చాలా ఘోరంగా. మందసము గాతుకు చేరిన తర్వాత కథ మళ్లీ పునరావృతమైంది. కాని ఈసారి ఇంకా తీవ్రంగా. అవును. ఈ కథ ప్రకారం దేవుని హస్తం ఆ పట్టణం మీద కూడా పడి గొప్ప నాశనము కలిగించింది. పెద్దలు, పిన్నలు అనే తేడా లేకుండా అందరికీ రహస్య స్థానములలో గడ్డలు లేచాయి. అంటే అష్డోదులో జరిగిన దానికంటే ఇక్కడ పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది. అవును. ఇక్కడొక నమూనా స్పష్టంగా కనిపిస్తోంది. అష్డోదులో వారి దేవుడు ఓడిపోయాడు, ప్రజలకు వ్యాధి వచ్చింది. ఘాతులో ఏ దేవుని ప్రస్తావన లేదు, కాని వినాశనమింకా ఎక్కువగా ఉంది. అంటే ఈ సమస్యకు కారణం ఫలానా ప్రదేశం కాదు, ఫలానా దేవుడూ కాదు, ఆ మందసములోనే ఉందని వారికిప్పుడు పూర్తిగా అర్థమైంది. వారు తమలోనే ఒక నగరం నుండి మరొక నగరానికి ఒక ప్రాణాంతకమైన శక్తిని తరలిస్తున్నారు. ప్రతిసారి దాని ప్రభావం పెరుగుతూ వస్తోంది. వాళ్ల నియంత్రణ పూర్తిగా చేజారిపోతోంది. ఎక్రోను అనే మరో నగరానికి పంపించారు. కాని ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది. అవును, ఇక్కడ వారి స్పందన మారింది. మందసము ఎక్రోనులోకి ప్రవేశించగానే అక్కడి ప్రజలు భయంతో కేకలు వేశారు. వాళ్ళు ఇలా అన్నారు, మనలను, మన జనులను చంపివేయడానికే వీరు ఇశ్రాయేలీల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చారు. చూడండి, ఎక్రోనులో అసలు మందసం ఏమీ చెయ్యనవసరం రాలేదు. దాని కీర్తి లేదా అపకీర్తి దానికంటే ముందుగానే అక్కడికి చేరుకుంది. ఇది ఒక రకమైన మానసిక యుద్ధంలా ఉంది. ఖచ్చితంగా. ఇది భౌతిక వినాశనం నుండి భయం యొక్క సాంక్రమిక వ్యాప్తికి మారిన దశ అన్నమాట. అష్డోదులో వారు తమ దేవుడు పడిపోవడాన్ని చూశారు. గాతులో వారు ప్రాణాంతకమైన రోగాన్ని చూశారు. కాని ఎక్రోనులో వారు మృత్యువు యొక్క ఆలోచననే చూసి భయపడ్డారు. వార్తలంత వేగంగా ప్రయాణించాయి. అవును. ఆ భయం అంతగా వ్యాపించింది. ఆ మందసము వస్తోందంటే మృత్యువు వస్తోందని వారు భావించారు. వాళ్ల సొంత నాయకులే తమకు మరణశిక్ష విధిస్తున్నారని వారు ఆక్రోశించారు. ఎక్రోను ప్రజల భయంతో ఫిలిస్తీయుల సర్దారులందరూ మళ్లీ సమావేశమయ్యారు. ఈసారి చర్చలు లేవు, ప్రయోగాలు లేవు. ఇంకో నగరానికి పంపే ఆలోచన అసలే లేదు. వారి తుది తీర్మానం చాలా స్పష్టంగా, ఏకగ్రీవంగా ఉంది. ఏంటది? ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను, మన జనులను చంపక ముందే దానిని దాని స్వస్థానమునకు పంపించేయండి. ఇక చాలు. అవును, ఇక చాలు. ఈ ప్రమాదకరమైన వస్తువు మాకు వద్దు, దీన్ని వెనక్కి పంపేయండి అని వారు తేల్చి చెప్పారు. వారి ప్రయాణం ఇక్కడ ముగిసింది.
మొదట్లో యుద్ధ ట్రోఫీగా భావించిన వస్తువు ఇప్పుడు తమ ఉనికికే ముప్పుగా మారింది. వారి అహంకారం పూర్తిగా అణిచివేయబడింది. వాళ్ళ సైనిక శక్తి, వాళ్ళ దేవుళ్ళు, వారి రాజకీయ వ్యవస్థ ఏదీ వారిని కాపాడలేకపోయింది. ఇది వారి ఆత్మవిశ్వాసం నుండి సంపూర్ణ లొంగుబాటుకు సాగిన ప్రయాణం. ఆ సమయంలో ఆ పట్టణమంతా మరణభయముతో నిండిపోయిందని ఈ కథ వర్ణిస్తోంది. చావకుండా మిగిలినవారు గడ్డల రోగముతో బాధపడుతుంటే ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడ్డాయట. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక మొత్తం నగరం భయంతో, నొప్పితో అరుస్తోంది. కాబట్టి చివరికి మనం చూసిందేమిటంటే, ఫిలిష్తీయులు తమ ప్రయాణాన్ని విజేతలుగా ప్రారంభించారు. కాని ఆ తర్వాత ఒక సమస్యాత్మక వస్తువుకు అయిష్టంగా ఆతిథ్యమిచ్చేవారిగా మారారు. చివరికి బాధితులుగా మిగిలిపోయారు. అవును, తాము నియంత్రించలేని ఒక దైవిక శక్తికి బాధితులుగా మిగిలిపోయారు. వారి సమాజం యొక్క 3 స్తంభాలు మతం అంటే దాగోను పతనం, ప్రజా ఆరోగ్యం, వ్యాధి మరియు ప్రభుత్వం అంటే నాయకుల నిస్సహాయత అన్నీ కూలిపోయాయి. అంటే చివరికి దేవుని మందసము ఫిలిస్తీయుల దేశంలో ప్రయాణించినప్పుడు అది తన దారిలో విరిగిన విగ్రహాలను, వ్యాధులను, భయాన్ని మిగిల్చి వెళ్ళింది. నిజమే. ఇది కేవలం ఒక చెక్క పెట్టె కాదు, తమకు అర్థం కాని ఒక శక్తి అని వారు బాధాకరమైన అనుభవం ద్వారా తెలుసుకున్నారు. వారు గెలిచామని అనుకున్నదే వారి అతిపెద్ద పతనానికి కారణమైంది. ఈ కథలో శక్తి, నమ్మకం మరియు అర్థం చేసుకోలేని దాని పర్యవసానాల గురించి లోతైన పాఠాలున్నాయి. కొన్నిసార్లు మనం గెలిచామని భావించేది మనల్ని ఓడించే అతిపెద్ద శక్తిగా మారవచ్చు. ఒక వస్తువు యొక్క నిజమైన విలువ లేదా శక్తి దానిని కలిగి ఉన్నవారికి కాకుండా దాని స్వభావంలోనే ఉంటుందని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది. అంటే ఫిలిస్తీయులు దానిని భౌతికందర స్వాధీనం చేసుకున్నారు. కాని దాని ఆధ్యాత్మిక శక్తిని వారు నియంత్రించలేకపోయారు. ఈ మూలం మనకొక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. ఫిలిస్తీయులు మందసమును తిరిగి పంపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడొక ఆలోచన మిగిలిపోతుంది. ఏమిటది? ప్రాణాంతకమైన శక్తి అని వారు నమ్మిన ఒక వస్తువును అంత భయపడిన తరువాత వారు తిరిగి ఎలా పంపి ఉంటారు? అవును, మంచి ప్రశ్న. దాన్ని ముట్టుకోడానిక్ కూడా భయపడుతున్నారు కదా. మరి ఎవరు ధైర్యం చేసుంటారు? ఆ పంపే ప్రక్రియ ఎలా సాగి ఉంటుంది? అది బహుశా మరో ఆసక్తికరమైన కథ కావచ్చు.